హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను రికర్షన్ ఇన్ పైథాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ రికర్షన్? రికర్షన్ అంటే కాలింగ్ ద ఫంక్షన్ ఫ్రమ్ ద సేమ్ ఫంక్షన్ ఇన్ ఇట్స్ బాడీ ఈస్ కాల్డ్ రికర్షన్. సో ఫస్ట్ రికర్షన్ ముందు తెలుసుకునే ముందు ఫంక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కోడ్లో ఒక ఫంక్షన్, మనం ఓన్ ఫంక్షన్ని క్రియేట్ చేయాలి అంటే మెయిన్గా 2 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఒక ఫంక్షన్ని డిఫైన్ చేయాలి, ఫంక్షన్ని కాల్ చేయాలి. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో నేను అభిజ్ఞ అనే ఫంక్షన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అందుకని నేను ఫస్ట్ స్టెప్లో అభిజ్ఞ అనే ఫంక్షన్ని డిఫైన్ చేశాను. డిఈఎఫ్ అనేది అది యూజ్ చేసి అభిజ్ఞ అనే ఫంక్షన్ని డిఫైన్ చేశాను. నెక్స్ట్ దానిలో మను అనేదాన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ అభిజ్ఞ అనే ఫంక్షన్ని కాల్ చేశాను. ఒక ఓన్ ఫంక్షన్ని క్రియేట్ చేయాలంటే ఫంక్షన్ని డిఫైన్ చేయాలి, ఫంక్షన్ని కాల్ చేయాలి. సో ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్ ఇచ్చాను, ఇక్కడ ఫంక్షన్ కాల్ ఇచ్చాను. సో నాకు అవుట్పుట్ మను అని ప్రింట్ అయింది, ఎందుకంటే మను అనే కదా నేను ప్రింట్ చేసింది, అందుకని అదే ప్రింట్ అయింది. సో ఇక్కడ రికర్షన్లో ఏంటి అంటే మనం ఫంక్షన్ని కాల్ చేస్తాం, ఫంక్షన్ బాడీలోనే కాల్ చేస్తాం. సో ఏంటి దీని మీనింగ్ ఏంటి అంటే, ఈ కోడ్ చూస్తే నేను అభిజ్ఞ అనే ఫంక్షన్ని డిఫైన్ చేశాను, ఇక్కడ నేను మను అనే దాన్ని ప్రింట్ చేశాను, ఇక్కడ అభిజ్ఞ అనే ఫంక్షన్కి ఫంక్షన్ కాల్ కూడా ఇచ్చాను. సో ఇది ఫంక్షన్ కదా, ఇది ఫంక్షన్ లోపల ఉన్న బాడీ. సో ఫంక్షన్ లోపల ఉన్న బాడీలో కూడా నేను అగైన్ ఫంక్షన్ని కాల్ చేశాను. సో దీన్నే రికర్సివ్ ఫంక్షన్ అంటాం, రికర్షన్ అంటాం. నేను ఒక ఫంక్షన్ని సేమ్ ఫంక్షన్లో దాని యొక్క బాడీలోనే కాల్ చేశాను. సో కాలింగ్ ద ఫంక్షన్ ఫ్రమ్ ద సేమ్ ఫంక్షన్ ఇన్ ఇట్స్ బాడీ ఈస్ కాల్డ్ రికర్షన్. సో ఏంటి ఇలా రికర్షన్ వల్ల యూజ్ ఏంటి? ఇప్పుడు నేను ఈ కోడ్ని రన్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే, ఇందాక ఎగ్జాంపుల్లో మను అనేది ఒక్కసారి ప్రింట్ అయింది కదా, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో మను అనేది ఎన్నిసార్లు ప్రింట్ అయిందంటే నువ్వు కౌంట్ కూడా చేయలేవు, చాలాసార్లు ప్రింట్ అయిపోయింది. లాస్ట్లో నాకు మ్యాక్సిమం లిమిట్ ఈజ్ ఎక్సీడెడ్ అని వచ్చింది. సర్టెన్ లిమిట్, అక్కడ రికర్షన్కి ఇక్కడ పైథాన్లో లిమిట్ ఉంటుంది. సో ఎంతైతే లిమిట్ ఉందో ఆ లిమిట్ వరకు ప్రింట్ అయ్యి తర్వాత ఎర్రర్ అని నాకు మెసేజ్ ప్రింట్ అయింది, మ్యాక్సిమం లిమిట్ ఈజ్ ఎక్సీడెడ్ అని. సో ఈ రికర్షన్ ఇక్కడ నేను సేమ్ బాడీలో ఇంకో అభిజ్ఞ అనే ఫంక్షన్ని కాల్ చేయడం వల్ల నాకు మల్టిపుల్ టైమ్స్ అవుట్పుట్ అనేది రిపీట్ అయింది. సో ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ నేను ఇందాక లిమిట్ ఉంటుంది రికర్షన్లో అని చెప్పా కదా, ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటే డిఫాల్ట్గానే రికర్షన్లో సమ్ లిమిట్ ఉంటుంది, సమ్ 1000 అని, అంటే 1000 టైమ్స్ వరకే ప్రింట్ అవుతుంది. తర్వాత నాకు మ్యాక్సిమం లిమిట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అని ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు ఈ మను అనేది నాకు మ్యాక్సిమం 1000 టైమ్స్ ప్రింట్ అయి ఉంటుంది, అందుకనే తర్వాత ఈ ఎర్రర్ అనేది వచ్చింది. సో ఇప్పుడు నేను 1000 టైమ్సే ప్రింట్ చేశాను కదా, ఇక్కడ లేదు నాకు 1000 టైమ్స్ కాదు, నాకు 2000 టైమ్స్ ప్రింట్ అవ్వాలి, లేదా అలా కూడా కాదు, నాకు ఇన్ఫినైట్ టైమ్స్, నాకు చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రింట్ చేయాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మనం లిమిట్ని చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి లిమిట్ అనేది ఎందుకు ఉంటుంది రికర్షన్లో అంటే, సో కొన్నిసార్లు మనం కొన్ని కోడ్ రాస్తాము, మనకు తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ రాస్తూ ఉండొచ్చు కదా. సో మన ఇంటెన్షన్ ఏం లేకపోయినా ఒక్కోసారి మన కోడ్ రికర్షన్లోకి వెళ్ళిపోతుంది, అంటే కొన్ని స్లైట్ మిస్టేక్స్ వల్ల రికర్షన్లోకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఇన్ఫినైట్ టైమ్స్ మన కోడ్ అనేది రన్ అవుతుంది, కండిషన్ ఏమి ఇవ్వకుండానే మనం. సో అలా ఇన్ఫినైట్ టైమ్స్ రన్ అవ్వడం వల్ల కొన్నిసార్లు మన సిస్టమ్ కానీ మన సాఫ్ట్వేర్ కానీ ఎఫెక్ట్ అవుతుంది. సో అలా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి మనకి ఈ రికర్షన్లో లిమిట్ అనేది ఉంటుంది. సో ఈ లిమిట్ని మనం చేంజ్ చేసుకోవచ్చు కూడా. ఇక్కడ 1000 టైమ్స్ ప్రింట్ అయింది కదా, సో అలా నాకు 1000 టైమ్స్ వద్దు, 2000 టైమ్స్ ప్రింట్ అవ్వాలి అంటే లిమిట్ చేంజ్ చేసుకోవచ్చు. సో అలా లిమిట్ చేంజ్ చేసుకోవాలి అంటే మెయిన్గా మనం సిస్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి రికర్షన్ లిమిట్ అనే ఫంక్షన్ని మనం యూజ్ చేయాలి, ఎందుకంటే ఈ రికర్షన్ లిమిట్ అనే మనకి లిమిట్ ఎంత రికర్షన్లో ఉంది అనేది చూపిస్తుంది. సో ఫస్ట్ నాకు ఎంత లిమిట్ ఉంది రికర్షన్లో అని చెక్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడ్లో నేను సిస్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేశాను. నెక్స్ట్ తర్వాత నేను ఇక్కడ గెట్ రికర్షన్ లిమిట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాను, సో దట్ నాకు ఎంత లిమిట్ అనేది ఉంది అనేది డిస్ప్లే చేస్తుంది. సో నేను అందుకే ఇక్కడ ప్రింట్ సిస్ డాట్ గెట్ రికర్షన్ లిమిట్ అనే ఫంక్షన్ని ప్రింట్ చేశాను. నెక్స్ట్ ఫంక్షన్ని డిఫైన్ చేశాను. ఫంక్షన్ డిఫైన్ చేసినాక
ప్రింట్ అనే ప్రింట్ స్టేట్మెంట్లో మను అని ఇండికేట్ చేశాను. నెక్స్ట్ ఫంక్షన్ బాడీలోనే మళ్ళీ ఫంక్షన్ కాల్ చేశాను, అంటే ఇది రికర్షన్ అని. సో ఇక్కడ మనం ఫంక్షన్ డిఫైన్ చేసాం కదా, ఇక్కడ నేను ఫంక్షన్ని కాల్ చేయలేదు, ఎందుకంటే నాకు ఇప్పుడు ఈ మను అనేది ఒకవేళ ఇక్కడ ఫంక్షన్ కాల్ చేస్తే మను అనేది 1000 టైమ్స్ ప్రింట్ అవుతుంది అవుట్పుట్. సో నేను అది చూడాలి అనుకోవట్లేదు, ఓన్లీ రికర్షన్ లిమిట్ ఎంతో చూడాలనుకుంటున్నాను, అందుకని నేను ఇక్కడ ఫంక్షన్ కాల్ చేయలేదు, సో దట్ నాకు ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. కానీ రికర్షన్ ఫంక్షన్ బాడీ లోపల నేను ఫంక్షన్ కాల్ చేస్తాను, ఇది రికర్షన్. సో ఇక్కడ నాకు అవుట్పుట్ 1000 అనేది డిస్ప్లే అయింది, ఎందుకు అంటే నాకు రికర్షన్లో ఉన్న లిమిట్ 1000 అని మనం ఈ ఫంక్షన్ ద్వారా తెలుసుకున్నాం. సో అలా కాదు, నేను ఇంక్రీజ్ చేయాలి లిమిట్, నాకు 1000 అని వచ్చింది కదా లిమిట్, ఇప్పుడు నాకు అలా వద్దు, 2000కి నేను ఇంక్రీజ్ చేయాలి లిమిట్. సో అప్పుడు ఏం చేస్తాము అంటే మనం సెట్ రికర్షన్ లిమిట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. సో ఫస్ట్ వచ్చేసరికి నేను సిస్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేశాను. సిస్ డాట్ సెట్ రికర్షన్ లిమిట్లో ఎంత లిమిట్ కావాలో అంత నెంబర్ వేస్తున్నాను. సపోజ్ నాకు 2000 లిమిట్కి నేను చేంజ్ చేయాలనుకుంటున్నా, 1000 నుంచి 2000కి. నెక్స్ట్ ప్రింట్ సిస్ డాట్ గెట్ రికర్షన్ లిమిట్, సో అంటే లిమిట్ ఎంత ఉంది అని ప్రింట్ అవ్వడానికి ఇది. సో ఇది వచ్చేసరికి లిమిట్ చేంజ్ చేస్తుంది, ఇది వచ్చేసరికి లిమిట్ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ నేను అభిజ్ఞ అనే ఫంక్షన్ డిఫైన్ చేశాను, ప్రింట్ మను ఫంక్షన్ని కాల్ చేశాను. సో బాడీ లోపలే ఫంక్షన్ కాల్ చేసా కాబట్టి ఇది రికర్షన్. ఇక్కడ నేను ఇంకోసారి ఫంక్షన్ కాల్ చేయలేదు, సో దట్ నాకు మను అనే అవుట్పుట్ 2000 టైమ్స్ అవుట్పుట్ రాకుండా ఓన్లీ నాకు ఎంత లిమిట్ ఉందో చూసుకోవడానికి నేను అది కాల్ చేయలేదు అంతే. సో నాకు అవుట్పుట్ 2000 వచ్చింది, అంటే ఇప్పుడు నేను 1000 నుంచి 2000కి లిమిట్ని చేంజ్ చేశాను ఈ సెట్ రికర్షన్ లిమిట్ ద్వారా అండ్ ఈ సిస్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేయడం ద్వారా. సో ఇప్పుడు నేను అభిజ్ఞ అనే ఫంక్షన్ని ఇక్కడ కాల్ చేయలేదు కదా, సో ఇప్పుడు అభిజ్ఞ అనే ఫంక్షన్ని ఇక్కడ కాల్ చేసి చూస్తాను ఏమొస్తుందో చూడడానికి. సో ఈ సేమ్ ఈ కోడ్లోనే జస్ట్ నేను ఇక్కడ అభిజ్ఞ అనే ఫంక్షన్ని కాల్ చేశాను, సిస్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేశాను, సెట్ రికర్షన్ లిమిట్ ఫంక్షన్ యూజ్ చేశాను, గెట్ రికర్షన్ లిమిట్ ఫంక్షన్ యూజ్ చేశాను, ఫంక్షన్ని డిఫైన్ చేశాను, ఒక స్టేట్మెంట్ ఇక్కడ రాశాను. నెక్స్ట్ రికర్సివ్ స్టేట్మెంట్ ఫంక్షన్ బాడీలోనే ఇంకో ఫంక్షన్ని కాల్ చేశాను. నెక్స్ట్ ఫంక్షన్ డిఫైన్ చేశాను కదా, ఫంక్షన్ కాల్ ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ ఫంక్షన్ కాల్ ఇవ్వాలా, ఇక్కడ ఫంక్షన్ కాల్ ఇచ్చాను, అదే మెయిన్ డిఫరెన్స్. ఇప్పుడు నాకు ఈ మను అనేది 2000 టైమ్స్ ప్రింట్ అవుతుంది. సో అదే మనం లిమిట్ని చేంజ్ చేసాం కాబట్టి 2000 టైమ్స్ ప్రింట్ అయింది. ఇక్కడ నేను 2000 టైమ్స్ ప్రింట్ అయింది అన్నా కదా, ఎలా తెలుసు మనకి ఇక్కడ ఎన్ని టైమ్స్ ప్రింట్ అయింది అంటే ఇప్పుడు మనం అవుట్పుట్లో 1 2 3 4 అని 2000 టైమ్స్ కౌంట్ చేసుకోవడం కష్టం కదా. సో ఎన్నిసార్లు ప్రింట్ అయింది అని ఎలా తెలుసుకోవాలి అంటే దానికోసమే ఈ కోడ్. సో సేమ్ ఇందాక కోడ్ లాగే నేను సిస్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేశాను. సో సెట్ రికర్షన్ అనే ఫంక్షన్ యూజ్ చేసి నేను 1000 నుంచి 2000కి లిమిట్ చేంజ్ చేశాను కదా, అది ఇది. సో అండ్ గెట్ రికర్షన్ లిమిట్ ఫంక్షన్ యూజ్ చేశాను. సో ఇక్కడ వచ్చేసరికి నేను i = 0 ఐ అనే ఒక వేరియబుల్ తీసుకొని 0 అనే వాల్యూని ఐకి అసైన్ చేశాను, 0 అనే వాల్యూని ఐకి ఇనిషియేట్ చేశాను. సో ఎందుకు అంటే నేను ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ వస్తుంది కదా 1 2, సో ఇక్కడ నాకు కౌంట్ అవ్వాలి, ఓకే 1 2 3 4 అలా నాకు 2000 టైమ్స్ ప్రింట్ అయింది అని తెలియాలి కదా. సో ఫస్ట్ 0 నుంచి కౌంట్ ఇనిషియలైజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఫంక్షన్ని డిఫైన్ చేశాను అండ్ ఇక్కడ నేను ఫంక్షన్ లోపల ఒక స్టేట్మెంట్ రాశాను, ఫంక్షన్ బాడీ లోపలే కాల్ చేశాను ఫంక్షన్ని. సో ఇది రికర్సివ్ ఫంక్షన్ కాల్ కూడా ఇచ్చేసాను. అండ్ ఏంటి రెండు అంటే ఇక్కడ నేను ఒక వేరియబుల్ని డిఫైన్ చేశా కదా, ఇండికేట్ చేశా కదా. సో ఏదన్నా ఒక ఫంక్షన్ బయట ఒక వేరియబుల్ని మనం క్రియేట్ చేస్తే అది గ్లోబల్ వేరియబుల్ అంటాం. ఫంక్షన్ లోపల ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తే అది లోకల్ వేరియబుల్ అంటాం. సో ఇక్కడ నేను ఐని 0కి ఇనిషియలైజ్ చేసా, తర్వాత సో ఐని i ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1, నెక్స్ట్ దానికి వెళ్తుంది 2. సో ఓకే 2 కౌంట్ అయినాక 3కి వెళ్తుంది, 3 కౌంట్ అయినాక 4కి వెళ్తుంది, అలా ఇంక్రిమెంట్ అవుతూ వెళ్ళాలి కదా, అందుకని i ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది రాశాను. మరి గ్లోబల్ ఐ అని ఎందుకు రాశాను అంటే ఫంక్షన్ అవుట్ సైడ్ ఉంది గ్లోబల్ వేరియబుల్ కదా, సో అండ్ ఫంక్షన్ లోపల ఉండేది లోకల్ వేరియబుల్. సో నేను ఫంక్షన్ అవుట్ సైడ్ నేను గ్లోబల్ i = 0 అనేది ఇప్పుడు గ్లోబల్ వేరియబుల్ కదా, అండ్ ఈ గ్లోబల్ వేరియబుల్ని నేను ఫంక్షన్ లోపల రాస్తే లోకల్ వేరియబుల్గా కన్వర్ట్ అవుతుంది. సో నాకు అలా కన్వర్ట్ అవ్వకూడదు, నాకు i అనేది గ్లోబల్ వేరియబుల్గానే ఉండాలి. సో దానికోసం నేను నా ఇంటెన్షన్ని చూపిస్తున్నా,
ఇది గ్లోబల్ ఐ అనేది ఈ ఫంక్షన్ లోపల ఉంది అండ్ ఇది లోకల్ వేరియబుల్ కాదు, గ్లోబల్ వేరియబుల్. అందుకని నేను ఇక్కడ గ్లోబల్ ఐ అని నా ఇంటెన్షన్ని చూపిస్తున్నా అంతే. సో అందుకని గ్లోబల్ ఐ రాస్తాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, మను అనేది ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది, 2000 టైమ్స్ ప్రింట్ అవుతుంది. సో మనం కౌంట్ చేయడం కష్టం కదా, సో అందుకని నేను మను కామా ఐ అని రాశాను. సో మను పక్కన ఎన్ని టైమ్స్ ప్రింట్ అయింది దానికి కౌంట్ వస్తుంది. సో అవుట్పుట్లో చూస్తే మను 1, మను 2 అంటే 2 టైమ్స్ ప్రింట్ అయింది. సో మను 3, మను 4, మను 5 అలా మను 2000 అంటే మను అనేది 2000 టైమ్స్ ప్రింట్ అయింది అని. సో ఇలా కూడా మనం ఎన్నిసార్లు ప్రింట్ అయింది అని మనం కన్వీనియన్స్ కోసం ఇలా మనం ఒక గ్లోబల్ వేరియబుల్ని తీసుకొని ఇలా ఇనిషియలైజ్ చేసుకొని చేసుకోవచ్చు కోడ్ని. సో ఓవరాల్గా రికర్షన్ అంటే ఒక ఫంక్షన్ బాడీలో మనం ఫంక్షన్ని కాల్ చేస్తే దాన్ని రికర్షన్ అని అంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ట్యూటోరియల్.